రేపు పంచువాలిటీ ఉండాలిరా. ఇంకా పోగంట్లో కాలేజ్ పెట్టుకున్నప్పుడు స్నానం చేస్తావా? ఇలా అయితే ఇంకెప్పుడు రెడీ అవుతాం, ఎప్పుడు కాలేజీకి వెళ్తాం? కాలేజీకి లేట్ అయిందనుకో, లేట్ అయితే గేట్ వేస్తారా? స్టూడెంట్స్ అయితే గేటే వేస్తారు, లెక్చర్ కదా గంటే వేస్తారు. అంటే చదువుకునే వాడికన్నా చదువు చెప్పేవాడికి డిసిప్లిన్ ఎక్కువ ఉండాలని మా ప్రిన్సిపాల్కి ఫిలాసఫీ ఉంది. ఏడ్చోలే. రేయ్, మీ మేనేజర్ ఫోన్ రా. కట్ చేయి, తర్వాత మాట్లాడతా. ఏంటి మావా ఫోన్లో ఇన్ని అమ్మాయిల నెంబర్లు ఉన్నాయి? ప్రియ ఎవరు? గర్ల్ ఫ్రెండా? జస్ట్ ఫ్రెండ్. మీరా? స్కూల్ ఫ్రెండ్. గీత? బెస్ట్ ఫ్రెండ్. స్వాతి? మ్యూచువల్ ఫ్రెండ్ రా. పద. వీళ్ళంతా ఫ్రెండ్సా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా? వాళ్ళది కాదురా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే. నీది రోజు పొద్దున్నే డ్రాప్ చేయాలి. ఏమనంటే ఆన్ ద వేనే కదా, ఏం పోయింది అంటావు. మళ్ళీ రోజు ఈవినింగ్ పికప్ చేసుకోవాలి. అడిగితే ఒకే అపార్ట్మెంట్ కదా, ఆ మాత్రం చేయలేవా అంటావు. రోజు నన్ను ఇలా దొబ్బే బదులు ఓ బైక్ కొనుక్కోవచ్చు కదరా. నాకు వాహనగండం ఉంది మావా. మరి నా బండి ఎందుకు ఎక్కుతున్నావు? ముందైతే మూడిద్ది, వెనకైతే ఆగుద్దని జేసీ గారు చెప్పారు. ఏంటది? ఆయుష్ మావా. ముందు సీట్లో కూర్చున్నాను అనుకో, పైన నా సీట్ కన్ఫర్మ్ అవుతుందంట. ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ బ్యాక్ సీట్. త్వరగా. సరేరా, బాయ్, వెళ్ళొస్తా. రేయ్, నాకెప్పటి నుంచో ఒక డౌట్ రా. నువ్వు సడన్గా పాత కాలేజ్ మానేసి ఈ కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యావు? నేను ఎంట్రీ కాలేజ్లో చదువుకున్నాను రా. అప్పట్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటారు, డిసిప్లిన్ అంటారు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఫ్రీడమ్ ఉండదు అని తెగ ఫీల్ అయిపోయేవాడిని. కానీ బీటెక్లో జాయిన్ అయ్యాక అర్థమైంది, ఫ్రీడమ్తో పాటు రెస్పాన్సిబిలిటీ లేకపోయినా, ఎంజాయ్మెంట్తో పాటు ఎడ్యుకేషన్కి వాల్యూ ఇవ్వకపోయినా లైఫ్లో ఏముండదని. ఎప్పటికీ మా ఫ్రెండ్స్ కొంతమంది బీటెక్లో బ్యాక్లో రాసుకుంటూ కూర్చున్నారు, ఇంకొంతమంది అయితే మధ్యలోనే డ్రాప్అవుట్ అయిపోయారు. కానీ మనకి కాలేజ్లో పడిన ఫౌండేషన్ వల్లే ఈ రోజు ఎలా ఉన్నాం. నేను లెక్చరర్ అవుదామని ఫిక్స్ అయిన ఫస్ట్ రోజే ఇక్కడ జాయిన్ అవుదాం అనుకున్నా. కాకపోతే ఇప్పుడు ఓపెనింగ్స్ లేవని వేరే చోట జాయిన్ అయ్యా. కానీ ఇక్కడ ఓపెనింగ్స్ పడ్డాయని తెలిసిన వెంటనే ఇక్కడ అప్లై చేశా. సరేరా, లేట్ అవుతుంది, వెళ్ళొస్తా. బాయ్ బాయ్. C is a programming language. Computer is an electronic device which is Python also. రే పర్ఫార్మెన్స్ ఆపు. నేనే. నువ్వారా బాబు, ఇంకా మేనేజర్ అనుకుని భయపడి చచ్చాను. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ నైట్ బావా. పాడు జీవితము యౌవనముడు నల్లము చటలీరా. నిజమే భయ్యా, ఆ 3 నెలల ముచ్చటలోగా 3 ముళ్ళు వేద్దాం అనుకుంటున్నా. నాకు పెళ్లి ఫిక్స్ అయింది భయ్యా. అవును భయ్యా, ఇంతకీ నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ భయ్యా. ఓ, జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువలో ఉంటాం. మనకు లవ్ ఎక్కడ సెట్ అవుతుంది చెప్పు? అయితే గిట్టి ఇల్లే హీరో కట్అవుట్లో ఉండాలి. అబ్బచ్చా, ఈడేమో అమ్మాయిలందరూ నా ఫ్రెండ్స్ అంటాడు. ఈడు ఎందుకు అలా అంటాడో తెలియాలంటే ఈడు ఫ్లాష్ బ్యాక్ తెలియాలి నీకు ముందు. ఏంటా, ఇక్కడికి లవ్ స్టోరీ ఉందా? ఒకటి కాదు, అందులో ఫస్ట్ది. ఎందుకు అంతలా నవ్వుతున్నావు? పూజ ఉంది కదా, ఎక్కడికి వెళ్తున్నావు అంది. సూర్యాన్ని కలవడానికి అన్నాను. వ్యాలంటైన్స్ డే కదా, ప్రపోజ్ చేస్తాడేమో అంది. అయినా కామెడీ కాకపోతే నువ్వెందుకు నాకు ప్రపోజ్ చేస్తావు? మనం ఫ్రెండ్స్ కదా. బాబోయ్, నవ్వి నవ్వి నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆల్రెడీ వస్తుంది. సరే, ఏదో చెప్పాలన్నావు. నాకు ఈ ఆనందంలో మాటలేం రావట్లేదు. మనం రేపు కలుద్దాం. బాయ్. అది జస్ట్ ఇన్ఫాక్చువేషనే భయ్యా. కొంచెం టైం పడినా తొందరగానే బయటపడిపోయాడు. తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాడు. ఆ అమ్మాయి పేరు పల్లవి. అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు పల్లవి.
మోర్ దెన్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ అని అర్థం కాదు సూర్య. నువ్వు మంచివాడివి సూర్య. కానీ ప్రేమకి క్వాలిటీస్ కన్నా ఇంపార్టెంట్ ఫీలింగ్స్, అవి నాకు నీ మీద లేవు సూర్య. పల్లవి ఎవరు భయ్యా? పల్లవి వాడు బీటెక్ క్లాస్మేట్ భయ్యా. 3 ఏళ్ళు సిన్సియర్గా లవ్ చేశాడు. ఎప్పుడొచ్చావు? ఓ మ్యారేజ్ అంట కదా. వెళ్దామా? యా. తిను నీ ఫ్రెండా? నో, మోర్ దెన్ ఎ ఫ్రెండ్. విడివిడిగా నేనుండలేనసలే ఎదగదిలో నిన్ను దాచుకుంటాలే, వదలనులే ఇక నిన్ను నేనసలే, విరహానికే సెలవులే. సూర్య, హ్మ్? మనం వచ్చి గంట అవుతుంది. ఏదో చెప్పాలన్నావు కానీ ఏం చెప్పట్లేదు. అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు పల్లవి. ఇదిగో ఈ స్ప్రైట్ తాగి సూటిగా సుత్తి లేకుండా చెప్పు. ఐ లవ్ యూ పల్లవి. వాట్? అంటే నువ్వు ఇప్పుడేం చెప్పక్కర్లేదు, కొంచెం టైం తీసుకొని చెప్పు. టైం కావాల్సింది నాకు కాదు సూర్య, నీకు. ఫ్రెండ్షిప్కి లవ్కి మధ్య తేడా తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతున్నావు. అంటే ఇన్ని రోజులు మన మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్పేనా? అవును. మరి రోజు అర్ధరాత్రి నిద్ర మానుకుని నాతో మాట్లాడతావు అదేంటి? నిద్ర మానుకొని కాదు సూర్య, నిద్ర పట్టక మాట్లాడాను. మరి తెల్లారు లేస్తే సూర్య సినిమాకి వెళ్దాం, సూర్య షాపింగ్కి వెళ్దాం, సూర్య అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, ఎప్పుడు నాతోనే ఉంటావు. మరి అదేంటి? సూర్య, ఐ ఎంజాయ్ యువర్ కంపెనీ. నువ్వు పక్కనుంటే బాగుంటుంది, కానీ లైఫ్ లాంగ్ పక్కనుండే అంత కాదు సూర్య. సరే, ఆ రోజు నీ ఫ్రెండ్ అడిగినప్పుడు నేను నీ ఫ్రెండా అంటే కాదు మోర్ దెన్ ఎ ఫ్రెండ్ అన్నావు. మరి అదేంటి? మోర్ దెన్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ అని అర్థం కాదు సూర్య. ఓకే, ఇవన్నీ వదిలే. ఆ రోజు గోపిగాడ్ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు లేట్ నైట్ క్యాబ్ సేఫ్ కాదు అని నేను నిన్ను డ్రాప్ చేసినప్పుడు నిన్ను చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ సూర్య, ఏ అమ్మాయి అయినా నీలాంటి హస్బెండ్నే కావాలని కోరుకుంటుంది అని అన్నావు. ఎందుకు? నువ్వు మంచివాడివి సూర్య. నీ కేరింగ్ బాగుంటుంది, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పకుండానే అర్థం చేసుకుంటావు. ప్రతి అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్లో తన హస్బెండ్లో ఇలాంటి క్వాలిటీసే ఉండాలనుకుంటుంది. కానీ ప్రేమకి క్వాలిటీస్ కన్నా ఇంపార్టెంట్ ఫీలింగ్స్, అవి నాకు నీ మీద లేవు సూర్య. తెలుసో తెలియకో నీకు రాంగ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుంటే ఐఎమ్ వెరీ సారీ సూర్య. నాకు సంబంధించినంత వరకు నువ్వు నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మన రిలేషన్ని ఇలానే ఉండనిద్దాం. మన మధ్య టాపిక్ ఇంకెప్పుడు తీసుకురావద్దు సూర్య. సారీరా. ఇప్పుడు అర్థమైందరా నేను ప్రతి అమ్మాయిని ఫ్రెండ్ అని ఎందుకంటాను? నీకో అమ్మాయి ఉంటుందిరా, వెయిట్ చేయి. గ్రేట్ థింగ్స్ అన్నీ లేట్గానే జరుగుతాయి.
అది ఎప్పటికీ జరగదురా. ఎందుకో తెలుసా? ఆ. అందుకే ఐఎమ్ టూ గుడ్ టు బి అ బాయ్ ఫ్రెండ్ రా. మంచోడెప్పుడు బోరింగ్గానే ఉంటాడు, ఇంట్రెస్టింగ్గా ఉండడు, ఎంటర్టైనింగ్గా కూడా ఉండడు. మనకు ఒక అమ్మాయి ఏడిస్తే ఖర్చీఫ్ ఇవ్వడం తప్ప ఏడిపించడం తెలీదు. ఒంటరిగా ఉంటే తోడుండడం తప్ప వెంటపడడం తెలీదు. ఇంకా ఫ్లర్టింగ్ అంటావా, ఆ లాంగ్వేజ్లో లిటరలీ ఇల్లిటరేట్స్ రా మనం. మనకి తెలిసిన అమ్మాయికి మెసేజ్ చేయాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాం. నైస్ గైజ్ ఆల్వేస్ ఎండ్ అప్ లాస్ట్ అంటే ఏదో కొటేషన్ అనుకున్నా, కానీ ఫ్యాక్ట్ అని ఇప్పుడే తెలుస్తుంది. 90% సింగిల్స్ అందరూ మంచోళ్ళు మొహమటస్తులు అయి ఉంటారా. మనకి లవ్ అనేది సెట్ అవ్వదురా. రేయ్ హోప్స్ వదలమాకరా. రే, మనం ఎంత ట్రై చేసినా ఎండ్కి అయ్యేది ఫ్రెండేరా. హోప్స్ పెట్టుకొని ఫూల్ అవడం కన్నా వదిలేసి కూల్ అవడం బెటర్ రా. మీ ఇద్దరికి ఒక స్లోగన్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఆల్ ఇండియన్స్ ఆర్ ఆ బ్రదర్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ రా. సో మనలాంటి ఫ్రెండ్స్ ఆన్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ cheers రా. కోడింగ్ అంటే కోడి గెలికినట్టు గెలికేయడం అనుకుంటున్నారేమో. ఇట్స్ ఎన్ ఆర్ట్ ఫామ్. నాలాంటి ఆర్టిస్ట్ చేతిలో పడ్డం నిజంగా మీ అదృష్టం. ట్రైనింగ్ పీరియడ్ కదా, పిక్నిక్లా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారేమో. కుదరదు. రారా, నీ గురించే చెప్తున్నాను. గాయస్, ఈజ్ మిస్టర్ సూర్య. ఈ రోజు నుంచి ఇతనే మీ క్లాసెస్ తీసుకోబోతున్నాడు. మరి మీరేం చేస్తారు? అటెండెన్స్ తీసుకుంటా. రిజిస్టర్లో రోజు వచ్చి సైన్ చేసి వెళ్ళండి. హాయ్ గైస్, నా పేరు సూర్య. Congratulations, Anjali. You are going to be in Surya's team. థ్యాంక్ యూ సార్. All the best. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, మిస్టేక్స్ చేస్తావేమో అని భయంగా ఉందా? కొంచెం. నీకో సీక్రెట్ చెప్పనా? మనం ఏ మిస్టేక్ చేయట్లేదు అంటే ఏవి నేర్చుకోవట్లేదు అని అర్థం. సో డూ యాజ్ మెనీ మిస్టేక్స్ యాజ్ యూ క్యాన్, బట్ డోంట్ రిపీట్ దెమ్ అగైన్. అండ్ వన్ మోర్ థింగ్, నీకే చిన్న డౌట్ వచ్చినా డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. షూర్ సార్. సార్ అక్కర్లేదు, కాల్ మీ సూర్య. ఓకే. వెల్కమ్ టు ద టీమ్ అంజలి. థ్యాంక్ యూ సూర్య. సూర్య, ఏంటి డౌటా? హాయ్ సూర్య, గుడ్ మార్నింగ్. హే హాయ్, గుడ్ మార్నింగ్. రే, ఆ అమ్మాయి నేను ట్రై చేస్తున్నాను అనుకుంటా. ఎప్పుడు చూసినా నిన్నే చూస్తుంది. నీకెలా తెలుసురా? తను చూడడం నేను చూశాను కాబట్టి. నువ్వెందుకు చూసావు? నువ్వేం ట్రై చేస్తున్నావా? నేను ఏదో క్యాజువల్గా చూశాను రా బాబు. తను కూడా క్యాజువల్గానే చూసుంటుందిరా. ఓ, అయినా ఎవరెవరిని చూస్తే నీకెందుకురా? ముందు పని చూడు. మన స్లోగన్ గుర్తుందిగా? గుర్తుంది. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. పని చూడు. హలో.
హాయ్ సూర్య, నేను అంజలి. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏమైనా డౌటా? అవును, పెద్ద డౌటే వచ్చింది. ఏంటది? మీరు డౌట్స్ వస్తే తప్ప మనుషులతో మాట్లాడరా అని. లేదు. డిన్నర్ అయిందా? యా అయింది. నువ్వు? భయపడ్డా కదరా నీ అబ్బా. ఏంటి ఈ టైంలో ఫోన్లు ఎవరితో? అదా, అంజలికి ఏదో ప్రాజెక్ట్లో డౌట్ అంటే డిస్కస్ చేస్తున్నాం. ఈ టైంలో ఏ ప్రాజెక్టుల గురించి డిస్కస్ చేస్తారో నాకు తెలుసులేరా, అంత చిన్నపిల్లలు ఏం కాదు. మూసుకొని పడుకోబే. నిద్ర మానుకొని కాదు సూర్య, నిద్ర పట్టక మాట్లాడాను. We are just friends. ఏరా, ఈరోజు కూడా టమాటా పప్పే తీసుకొచ్చావా? రోజు ఇలా అంటున్నావనే ఈరోజు వెరైటీగా తీసుకొని వచ్చాను. ఏంటది? స్వచ్ఛమైన సాంబార్. హాయ్ సూర్య, హే హాయ్. ఈరోజు నేను చికెన్ చేశాను, నీకోసం కూడా తీసుకొచ్చాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏ మామా చేస్తాలేరా, ఏడవకు. అది కాదు, ఇక్కడ ఎంతమంది ఉండగా పర్టికులర్గా నీ కోసం ఎందుకు తీసుకొని వచ్చిందంటావు? ఎందుకంటే నేను టీమ్ లీడర్ కాబట్టి, నాతో బాగుంటే ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి. నువ్వు ఎదో డౌట్లు ఆపి మూసుకొని ముక్క తినరా. థ్యాంక్ యూ. షాక్ అయ్యావా? హాయ్. బాగుంది. వెళ్దామా? కమ్. పదరా బాబు, షో టైం అవుతుంది. నీ వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదా? ఇంకా లేదు, 1 hour టైం పడుతుంది. ఆల్రెడీ 11 అయింది. నీ వర్క్ త్వరగా ఫినిష్ చేసుకొని వెళ్ళిపో. సరే ఓకే, బాయ్. బాయ్. ఓకేరా, ఐల్ సీ యూ టుమారో. ఓకే, కలుద్దాం. ఓకే, టేక్ కేర్. బాయ్. బాయ్ రా. వెళ్దామా? అది క్యాబ్లో. ఈ టైంలో క్యాబ్లో వెళ్ళడం సేఫ్ కాదు. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను. సూర్య, ఇక్కడ ఆపేసి. బాయ్.
సూర్య నీకో విషయం చెప్పాలి. ఏంటి అంజలి, నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ అనా? గుడ్ నైట్ అంజలి. గుడ్ నైట్. కనులకు తెలియని చూపుల గారడి మది తెలిపే పెదవుల చివరన ముసి ముసి నవ్వులు ఇక విరిసే నువ్వే నన్ను చూస్తూ ఉంటే నాకే సరికొత్తగా ఉంది మరలానే జన్మించాలి. బాగుందిలే బాగుందిలే నీతో ఇలా ఈ పయనమే. రే, ఏమైందిరా నీకు? ఎందుకు ఇది ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మరి ఎందుకు ఇదంతా? తను ఒక్కసారి కాల్ రిజెక్ట్ చేస్తేనే ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, అది నిన్ను రిజెక్ట్ చేస్తే? వద్దు, రేపటి నుంచి ఈ ఫీలింగ్స్ అన్నీ కట్ చేసేయి. లైఫ్లో ఇంకోసారి ఫూల్ అవ్వ మాకు. ఏంటంజలి స్పెషల్గా రెడీ అయ్యావు? వ్యాలంటైన్స్ డేనా? అలా ఏం లేదు. ఓ సూర్య ఇంకా రాలేదు. నేనేం సూర్య కోసం వెతకట్లేదే. మ్హూ. హాయ్ సూర్య. హాయ్. మ్? హాయ్ సూర్య, నిన్న కాల్ చేసావు కదా, ఫోన్ రూమ్లోనే మర్చిపోయి షాపింగ్కి వెళ్ళాను. ప్రాజెక్ట్కి పీపీటీ ప్రిపేర్ చేయమన్నాను, చేసావా? లేదు, ఇంకా టైం ఉంది కదా, చేద్దాంలే. ఆ, ముందే చీర ఎలా ఉందో చెప్పు. సెలెక్ట్ చేయడానికి నాకు 3 hours టైం పట్టింది. చూడంజలి, బీ ప్రొఫెషనల్. వర్క్ ప్లేస్లో వర్క్ గురించి మాట్లాడాలి కానీ నీ చీర గురించి కామెంట్లు కాంప్లిమెంట్లు ఆఫీస్ బయట చూసుకో. రేపటి నుంచి ఆఫీస్కి ఫార్మల్స్లో రా. రేయ్, ఏమైందిరా? ఎందుకు ఓవర్ చేస్తున్నావు? ఆ అమ్మాయి నీకోసం చీర కట్టుకుని వచ్చింది. నా కోసం ఏంట్రా? నాకు నువ్వెంతో తను అంతే, స్పెషల్ ఏం కాదు. అయినా నువ్వు ఆఫీస్లో ఉన్నది కోడింగ్ చేయడానికి, కథలు తప్పడానికి కాదు. అందుకే ఎవడు పనాడు చూసుకోండి. అంజలి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. వాడి గురించి చెప్పాలంటే వాడి ఫ్లాష్ బ్యాక్ కూడా నీకు తెలియాలి.
ఏం చెప్పినా ఫాస్ట్గా చెప్పు, నాకు మూడ్ లేదు. హ, వాడి పాస్ట్ అంత ఫాస్ట్గా చెప్పలేము అంజలి. పెద్దమని చేసుకుని నువ్వే కొంచెం విను ప్లీజ్. నా నరేషన్ కొంచెం వీక్గా ఉండొచ్చేమో కానీ వాడి ఎమోషన్ చాలా స్ట్రాంగ్. ఫెయిల్యూర్స్ నుంచి బయటికి రావడానికి వాడికి చాలా టైం పట్టింది. అప్పటి నుంచి లవ్ అనేది వాడికి అస్సలు వర్కౌట్ కాదని మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. ఏ అమ్మాయినా వాడికి దగ్గర అవుతుందంటే ఆటోమేటిక్గా వాడే దూరం అయిపోయేవాడు. అంజలి, చిన్నప్పటి నుంచి వాడు నాకు తెలుసు. బిలీవ్ మీ, హీ లవ్స్ యూ. నీకు చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నీతో మాట్లాడాలి. చెప్పు. పర్సనల్. వర్కింగ్ అవర్స్లో మాట్లాడకూడదు కదా. వర్క్ కంప్లీట్ అయ్యాక కిందకి రా, వెయిట్ చేస్తుంటా. హాయ్. హాయ్. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా. చాలామంది ఇష్టాన్ని కూడా ప్రేమ అనుకొని కన్ఫ్యూజ్ అయ్యే రోజు. రెండిటికి తేడా ఏంటో. ప్రతి మనిషిలో బెస్ట్ సైడ్ ఉంటుంది, వర్స్ట్ సైడ్ కూడా ఉంటుంది. బెస్ట్ సైడ్ని మాత్రమే చూసి ప్రేమించడాన్ని ఇష్టం అంటారు. బెస్ట్ సైడ్తో పాటు వర్స్ట్ సైడ్ని కూడా ఇష్టపడడాన్ని ప్రేమ అంటారు. చాలామంది బెస్ట్ని చూసి లవ్ చేస్తారు, వర్స్ట్ని చూశాక వదిలేస్తారు. సూర్య, నీకు విషయం తెలుసా? నాకు రోజు 10 కల్లా పడుకునే అలవాటు. నిద్రకు అస్సలు ఆగలేను. అలాంటిది ప్రతిరోజు నీతో అర్ధరాత్రి వరకు మాట్లాడేది నాకు నిద్ర పట్టక కాదు సూర్య, నిద్ర మానుకొని. సూర్య, నీ కంపెనీ చాలా బాగుంటుంది. నీతో క్యాలిక్యులేటెడ్గా ఉండక్కర్లేదు. నువ్వెక్కడ చెక్ చేస్తావోనని భయపడక్కర్లేదు. నన్ను నాలా యాక్సెప్ట్ చేస్తావు. నా ఆలోచనల్ని చాలా రెస్పెక్ట్ చేస్తావు. ఏ అమ్మాయికైనా నీలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం సూర్య. ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్ లైఫ్ పార్ట్నర్ అవ్వడం ఇంకా అదృష్టం. నాకు నీ నవ్వు ఇష్టం, నీ కోపం కూడా ఇష్టం. ఐ లైక్ యూ అట్ యువర్ బెస్ట్ అండ్ ఇన్ యువర్ వర్స్ట్ సూర్య. ఐ లవ్ యూ. సింపుల్గా చెప్పాలంటే నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. చచ్చే వరకు నీతో ఉండే అంత ఇష్టం. విల్ యూ మ్యారీ మీ సూర్య?